ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎలాగో మీరు ఆయన స్నేహితులు, ఆయన ఎలాగో నా కోరిక తీర్చట్లేదు, కనీసం మీరైనా తీర్చండి. ఏంటోలేండి, నా మనసులో విషయాలు మీకు చెప్పుకుంటే నా మనసు చాలా హాయిగా ఉంటుంది. నా కోరికలు నా భర్త దగ్గర కాకుండా ఎవరి దగ్గర తీర్చుకోవాలి? నేనంటే ఇష్టం లేనప్పుడు తనకు నచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంత అందంగా చీర అలంకరించుకోవడం ఎందుకు? పదండి. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఏంటండి ఈరోజు లేట్ అయిపోయింది? సర్లే కానీ వేడి నీళ్ళు పెట్టు. పేరుకు మాత్రం భర్తే, ఒక అచ్చట లేదు ముచ్చట లేదు. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండాలి? పేరుకు మాత్రం భర్తే, ఒక అచ్చట లేదు ముచ్చట లేదు. పెళ్ళై 4 నెలలైంది, ఇంతవరకు ముట్టుకోలేదు. తన ఉద్దేశం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఏంటో అర్థం కావట్లేదు. ఏమండి? లేవండి. ఏంటి? ఏమండి, మీరు భోజనం సరిగ్గా చేయలేదు కదా, కనీసం ఈ పాలైనా తాగండి. మధ్యరాత్రి ఆకలిస్తుంది. నన్ను విసిగించకు. అలా కాదండి, కొంచెమైనా తాగండి. అబ్బబ్బా, వద్దని చెప్పాగా. ఏంటి? అప్పుడే పడుకుంటే ఎలా అండి? మరేం చేయమంటావు? రాత్రంతా జాగారం చేయమంటావా? నోరు మూసుకొని పడుకో. అరే నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు ఇలా పంజరంలో గోరింకలా తోడు లేని చిలకలా చేశారో? ఎన్ని రోజులు నేను ఇలా కోరికలతో పడుకోవాలి? నా కోరికలు నా భర్త దగ్గర కాకుండా ఎవరి దగ్గర తీర్చుకోవాలి? నేనంటే ఇష్టం లేనప్పుడు తనకు నచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంత అందంగా చీర అలంకరించుకోవడం ఎందుకు? ఇంత అందంగా తయారవడం ఎందుకు? నా చీర కుచ్చెలు ఎప్పుడు జారిపోతాయి? నా తప్పని ఎప్పుడు తీరుతుంది? ఇంకెన్నాళ్ళు ఇలా ఎదురు చూడాలి? ఏమండి? ఏంటి? లంచ్ బాక్స్ రెడీ అండి. నాకొద్దు, నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళాలి.
లంచ్ బాక్స్ అవుతా, నేను కూడా అవుతా. రెండూ వద్దు. ఎన్నాళ్ళు ఇలా యాంత్రికంగా బతకాలి? ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. నేనెంత అలంకరించుకున్నా వేస్టే. కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇలాగే గడిచిపోతుందా నా బతుకు? ఏదో ఒకటి చేయాలి, తప్పదు. హ? ఆగురా. ఏంటి? వచ్చాము ఇంటికి. కూర్చోరా. ఏమైందండి? నా పేరు వెంకట అండి, ప్రసాద్ స్నేహితుణ్ణి. వద్దు వద్దు అంటున్నా కొంచెం ఎక్కువ తాగాడు. బైక్ డ్రైవింగ్ చేయలేడని ఇంటి దగ్గర దింపుదామని తీసుకొచ్చాను. బెడ్ మీద పడుకోబెట్టండి. అలాగే. మెల్లగా. అమ్మే. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఆగండి, ఇంత దూరం వచ్చారు, టీ తాగి వెళ్ళండి. వద్దండి. పర్వాలేదండి, మీరు అక్కడ కూర్చొని నేను టీ తెస్తాను. సరే అండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మేడం, మా వాడు చాలా అదృష్టవంతుడు. దేనికండి? మీరు టీ చాలా బాగా పెట్టారు. అవునా? మీ చేత్తో టీ తాగుతుంటే చాలా ఉత్తేజం వస్తుంది. టీ ఒకటే కాదండి, నేను వంట కూడా బాగా చేస్తాను. మీరు భోంచేస్తారా? వద్దండి. అలా అనకండి. ఆయన కోసం ఎన్నోసార్లు వండి వేస్ట్ చేశాను. కనీసం మీరైనా తింటే తృప్తిగా ఉంటుంది. వద్దండి, బాగోదు. ప్లీజ్ కాదనకండి. 2 నిమిషాల్లో వడ్డిస్తాను, వెయిట్ చేయండి. ఏమండి, భోజనం రెడీ, రండి. మరీ మొహమాట పెడుతున్నారండి. పర్వాలేదు, రండి. సరే అండి. అబ్బా. చెప్పాను కదండి, మా వాడు చాలా అదృష్టవంతుడని. ఏం అదృష్టం లేండి, తన దురదృష్టం అనుకోవాలి. దేనికండి? చూస్తున్నారు కదండి, రోజు అలాగే తాగుస్తున్నారు, అలాగే అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఆఖరికి నేను కూడా వేస్ట్ అండి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? తప్పదండి, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు చెప్పక తప్పదండి. అయితే మీరు చాలా కోల్పోతున్నారన్నమాట. చెప్పుకుంటే సిగ్గుచేటండి. కనీసం మీరైనా అర్థం చేసుకుంటారని ఇలా చెప్తున్నాను, మరో విధంగా అనుకోకండి. ఓకే మేడం, మరి నేను వెళ్ళిరానా? 1 మినిట్ అండి. దేనికండి? అదే, ఆయన తాగి పడిపోతున్నారు కదా, రేపెప్పుడైనా అలాగే జరిగితే ఫోన్ చేసి కనుక్కుందామని. ఓ, దానికైతే పర్వాలేదండి, తీసుకోండి. 98473241. అదేనండి నా నెంబర్. ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, సరే. వస్తాను. ఓకే.
ఈయనెవరో కొంచెం అర్థం చేసుకునే మనిషిలా ఉన్నాడు. నా కష్ట సుఖాలన్నీ తనకు చెప్పుకుంటే కొంచెమైనా తృప్తిగా ఉంటుంది. వెంకట్ గారు నెంబర్ ఇచ్చారు కదా, ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో హలో వెంకట్ గారు. ఎవరండి మీరు? నేనండి, సావిత్రినండి, మీ ఫ్రెండ్ ప్రసాద్ వైఫ్ని. ఓ మీరా? ఎలాగున్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? ఓ గుడ్. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. అవునా, చేయి కట్ అవ్వకుండా చూసుకోండి. మీరెక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నానండి, ఇప్పుడే రెడీ అయ్యాను. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బయటికి వెళ్ళాలి. భోజనం చేశారా? హాయ్ డార్లింగ్, సారీ ఫర్ ద లేట్. ఓ సూపర్గా రెడీ అయ్యావే. మీకోసమే. ఓ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో సాదా సీదాగా ఉంటావు అనుకున్నాను. రియల్లీ సూపర్గా ఉన్నారు. నైస్ డార్లింగ్. ఇస్ ఇట్? కాఫీ ఆర్ టీ? నో నో నో, ఇంత ఫుడ్ ముందు పెట్టుకొని మళ్ళీ టీ కాఫీ అంటావు. ఫుల్ మీల్చే చేద్దాం. ఓ, నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఫోన్లోనే చాలా టెంప్ట్ అయిపోయానండి. నేను అంతే అండి, మీ మాటలు వింటుంటే ఆగలేకపోయాను, అందుకే పిలిపించాను. ఇంకా ఆలస్యం దేనికి, పద. పదండి. టైర్డ్ అయ్యారనుకుంటా. ఓకే షూర్. అలసిపోయినట్టున్నారు, టీ తీసుకొస్తాను. ఓకే షూర్. ఇదంతా డ్రీమా? అయ్యో. ఎస్, కమ్ ఇన్. మేడం పిలిచారు? కూర్చోండి. చెప్పండి మేడం. ఏం లేదండి, మీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదండి. అది వేరండి, స్వయంగా చూస్తే అదొక తృప్తి. ఏంటోలేండి, నా మనసులో విషయాలు మీకు చెప్పుకుంటే నా మనసు చాలా హాయిగా ఉంటుంది. అందుకే 4 విషయాలు మాట్లాడుకుందామని పిలిచాను. సారీ అండి, యాక్చువల్లీ నాకు ఆఫీసులో చాలా పని ఉంది. అబ్బా, ఎప్పుడూ ఉండేదేలేండి, నా కోసం కూడా కొంచెం టైం స్పెండ్ చేయలేరా? అంటే మేడం, ఆడిటింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా నేను ఉండాలి. ప్లీజ్ అండి, టైం లేదు, నేను వెళ్ళాలి. హలో సార్, వచ్చేస్తున్నా సార్, అందువే. సరే మేడం, చాలా అర్జెంటు, ఇంకోసారి కలుద్దాం. వెళ్తాను, బాయ్ మేడం.
ఛ! ఏంటి నా జీవితం? అవకాశాలన్నీ అందినట్టే అంది చేజారిపోతున్నాయి. ఏంటో జీవితం. ఏంటి మళ్ళీ తాగారా? అవునండి, ఆఫీసులో పార్టీ జరిగితేను కొంచెం ఎక్కువ తాగాడు. పదరా పద. జాగ్రత్త. నా ఇంట్లో నన్ను ఎవరు చేయలేరు. పడుకోరా, మెల్లగా అండి. పడుకో. ఏమండి, ఆగండి. చెప్పండి. నేను ఆఫీసులో తిన్నానండి, నాకు ఆకలిగా లేదు. మీరు భోజనం చేశారా? నేను ఆఫీసులో తిన్నానండి, నాకు ఆకలిగా లేదు. మీరు పార్టీలో తిన్నారు, ఆయన పార్టీలో తిన్నారు. మరి ఇక్కడ నా ఆకలి ఎవరు తీరుస్తారండి? వాట్? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎలాగో మీరు ఆయన స్నేహితులు, ఆయన ఎలాగో నా కోరిక తీర్చట్లేదు. కనీసం మీరైనా తీర్చండి. నా తప్పని మీరే అర్థం చేసుకోండి. మేడం, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు వాడిని సరిగా అర్థం చేసుకోలేక వాడి మీద నిందేస్తున్నారు. అర్థం చేసుకోకపోవడానికి ఏముందండి? ప్రతి భార్య భర్త దగ్గర నుంచి కోరుకునేది ప్రేమనే. ఆ ప్రేమ భర్త దగ్గర దొరకకపోతే తనకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం తప్పు కాదు కదండి. మీకు నచ్చిన వాళ్ళంటే ఇంకెవరు? మీరే. మేడం, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నువ్వు మగాడివే కదా, నా ఆకలి తీర్చమంటే పడుకోవడానికి ఏంటి ఇబ్బంది? నేను మగాడిని, దానికంటే ముందు నేను ఒక మనిషిని. నేను మగాడినని అది నిరూపించుకోవడానికి నా స్నేహితుల లైఫ్ని నాశనం చేయను. అవేం నాకు తెలీదు. నువ్వు నాకు కావాలి. నాకు సంతోషాన్ని ఇస్తారా ఇవ్వరా? ఇస్తారా ఇవ్వరా? ఆ సుఖం ఇస్తారా ఇవ్వరా? ఛే! ఇన్ని రోజులు నా భార్యను నేను ఎంత అశ్రద్ధ చేశాను. తీరుస్తారా తీర్చరా? మీరు ఏడవకండి, మీ బాధ నాకు అర్థమైంది. మీ బాధను తీర్చాల్సింది నేను కాదు, మీ ఆయన. అవునండి, ఆయనకి నేను ఎదురు పడితే పరాయి మనిషిని చూసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. ప్రేమగా మాట్లాడితే కటువుగా సమాధానం ఇస్తారు. ఆయనకింత ప్రేమ ఉండి ఏం లాభమండి? ఎంత మంచి వంటలు చేసి పెట్టినా ఏ రోజు నా వంట తినలేదు. బయట తిండికి అలవాటు పడ్డారు. అది ఏమైనా కావచ్చు మేడం, అది మీ ఇద్దరి మధ్య ఉండాలి. ఎప్పటికైనా తనకు నువ్వు, నీకు తను ఉండాలి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే అయితే వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు ఫోన్ ఎందుకు మాట్లాడారు? నేను నార్మల్గానే మాట్లాడాను, కానీ మీరు అది ప్రేమ అనుకున్నారు. అలాగే మిమ్మల్ని ఎప్పుడు నేను తప్పుడు భావంతో చూడలేదు. అవన్నీ నాకు తెలీదండి. నా కోరికలను అదుపు చేసుకుంటూ, చన్నీళ్ళతో స్నానం చేస్తూ, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపానండి. ఎలాగైనా సరే మీరు నా తాపం తీర్చాల్సిందే. ఆగండి, నీతో 4 రోజులు మంచి మాటలు మాట్లాడితే నేను మంచోని అనుకుంటున్నావా? ఇదే మాట నీ బంధువులతో, నీ స్నేహితులతో చెప్పగలవా?
అర్థమైందా? చెప్పలేవు. ఎందుకంటే నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం. మనిషికి నచ్చాల్సింది రూపం కాదు, మాటలు కాదు. అయినా నీకు నచ్చాల్సింది నేను కాదు, నీ భర్త. నేనెప్పుడు నవ్వింది లేదు, చూసింది లేదు, ప్రేమగా మాట్లాడేవారు లేరు. ఇంకెలా అర్థం చేసుకోవాలి ఆయన్ని? చేయి వేస్తే విదిలించుకుంటారు, దగ్గరకొస్తే తను వెళ్ళిపోతారు. ఇంకేం చేయాలండి? అంటే నేను నా భార్యని ఇంతలా బాధ పెడుతున్నానా? ఛీ! మేడం, తప్పు చేయడానికి 10 నిమిషాలు పట్టదు, కానీ ఆ శిక్షను అనుభవించడానికి జీవితం మొత్తం సరిపోదు. గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఎప్పుడు మీ ఇంటికి రాను, వెళ్తాను. పద్మ, ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. నీ ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా నేను చాలా కష్టపెట్టాను. ఒక భర్తగా నీకు నేను చాలా ద్రోహం చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు పద్మ. అయ్యో వద్దండి, మీరు నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు. ఇప్పటి నుండి నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను.